పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పేరును తెలుగు నాడుగా మార్చాలన్నారు గరికపాటి. ఇక కేరళ లాగా ఆంధ్రప్రదేశ్ పేరు కూడా మార్చాలంటూ ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. తమిళనాడు లాగానే తెలుగు నాడుగా మార్చాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పేరులో తెలుగుతనం లేదన్నారు గరికపాటి. అయితే గరికపాటి వ్యాఖ్యలపైన భువనేశ్వర్ పీఠాధిపతి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అంటే తెలుగు కాదా అంటూ ఆయన కౌంటర్ ఇచ్చారు. రామాయణ కాలం నుంచి ఆంధ్ర అనేటువంటి పదం ఉందని, సో తెలుగునాడు అని మార్చిన సెంటిమెంట్ ఏమీ రాదన్నారు కమలానంద భారతి. ఇక గరికపాటి తెలంగాణలో సెటిల్ అయ్యారు, ఆంధ్రాకు రారు అంటూ కూడా ఆయన కౌంటర్ ఇచ్చారు. ఇంతకీ గరికపాటి ఏమన్నారో ఓసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా ఎన్టీ రామారావు గారు ఆశయానికి అనుకూలంగా తెలుగునాడు అని మార్చినాడు. మనకు ఖచ్చితంగా జాతీయాభిమానం ఉంటుంది. తెలుగునాడు అని మార్చాలి. ఆంధ్రప్రదేశ్ తెలుగు మాట కాదు, నాకేం మొహమాటం లేదు చెప్పడానికి. ఉత్తరప్రదేశ్ ఎంతో, హిమాచల్ ప్రదేశ్ ఎంతో, మధ్యప్రదేశ్ ఎంతో, ఆంధ్రప్రదేశ్ కూడా అంతే. తెలుగుదనం మన రాష్ట్రం పేరులోనే లేదు. ఎన్టీ రామారావు గారు తెలుగునాడు అని మార్చడం కోసం నానా యాతనలు పడ్డాడు ఆయన. మళ్ళీ తెలుగునాడు అని మార్చాలి. తమిళనాడు లాగే తెలుగునాడు అని మార్చాలి. ఒక సున్నా లేకపోతే వాళ్ళకి ఇబ్బంది ఏందా? కేరళ వాళ్ళు వెంటనే మా రాష్ట్రం, మా భాష కేరళం అని మార్చాల్సిందే అనుకున్నారు. అటువంటి పట్టుదల మనలో వస్తే రాష్ట్రం పేరు కాదమ్మా, తెలుగు ప్రజల బతుకులు కూడా మారతాయి. ఖచ్చితంగా పెద్దలు ఇంకా మొహమాట పడి 1 నుంచి డిగ్రీ వరకు తెలుగు తప్పనిసరి చేయాలి అంటున్నారు. నేను అలా మాట్లాడను. నేను అంత పెద్దవాడిని కాదు. ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియం అనే దౌర్భాగ్యాన్ని 1వ తరగతి నుంచి నాశనం చేసి 5వ తరగతి వరకు తెలుగు మాధ్యమం పెట్టినప్పుడు మాత్రమే తెలుగు నిలబడుతుంది. నాశనం చేయాల్సిందే ఖచ్చితంగా, లేకపోతే నిలబడలేదు. ఈ సన్నాయి నొక్కులు పనికిరావండి. ఇక్కడ ఖచ్చితంగా 5వ తరగతి వరకు తెలుగు మాధ్యమే ఉండాలంటే ఈ తల్లిదండ్రులందరూ ముందు నిర్ణయించుకోండి. మీ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో చేర్పించకుండా పక్కన ఒక చిన్న పేదవాడు ఎవడన్నా తెలుగు బడి పెడితే అందులో చేర్పించండి అమ్మా. ఖచ్చితంగా బాగుంటే నా 2 పిల్లల్ని నేను తెలుగు మాధ్యమంలో చదివించాను కాబట్టి నాకు అర్హత ఉందని నేను మాట్లాడుతున్నాను. నా 2 పిల్లలు మహావైభవంతో, వైభవం అంటే సంతృప్తి, సంపదలు కాదండి. వాళ్ళకి అవసరమైన సంపదలు వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళకి సాయం చేయదగిన అవకాశం నాకు భగవంతుడు ఇచ్చాడు. తెలుగు మాధ్యమంలో చదువుకోవడం వల్ల నా పిల్లలు కానీ, నేను కానీ, ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలు కానీ ఎవ్వరూ నష్టపోలేదు. మనం ఏ అజ్ఞానంలో ఉన్నామంటే మనకి ఇంగ్లీష్ మాధ్యమం కావాలి, సాఫ్ట్వేర్ కావాలి, ఇంజనీరింగ్ కావాలి, అమెరికా వెళ్ళిపోవాలి, ఆస్ట్రేలియా వెళ్ళిపోవాలి. మనం పోయినా వాడు ఎక్కడికి రావద్దు, మన ఉద్దేశంలో అంతే లెక్క. ఈ దౌర్భాగ్య మనస్తత్వం నుంచి తల్లిదండ్రులు ముందు బయటపడాలి. విద్యా సంస్థల నిర్వాహకులు వెంటనే బయటపడాలి. ఉపాధ్యాయుల్లో ఒక కర్తవ్య నిర్వహణ జరగాలి. అది జరగాలంటే 1వ తరగతి తెలుగు మాధ్యమంలో చదివిన వాళ్ళందరూ పాత పుస్తకం ఓసారి తిరగేసి చూడండి. మన హిందూ ధర్మానికి, తెలుగు భాషకి ఎంత అవినాభావ. మన ఇది గరికపాటి అన్నటువంటి కామెంట్స్. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ని తెలుగునాడుగా మార్చాలని ఈయనంటే, కానీ రామాయణ కాలం నుంచి ఆంధ్ర అనేటువంటి పదం ఉందని కౌంటర్ ఇస్తున్నారు కమలానంద భారతి. ఇంతకీ భారతి ఏమన్నారు ఒకసారి చూద్దాం. చూచాను. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడే ఫేస్బుక్లో ఒక వార్త చూచాను. అక్కడ తెలుగు మహాసభల్లో గరికపాటి నరసింహారావు గారు మాట్లాడుతూ ఈ ఆంధ్రప్రదేశ్ అనే పేరు మార్చాలా, తెలుగునాడు చేయాలా అని చెప్పి, ఇట్లాంటి ఆలోచనలు వింత వింత పోకడలు ఎందుకు వస్తాయో తెలియదు. మనం చెప్పుకునేటువంటి మహాసంకల్పంలో ఈ అంగవంగ కళింగ సౌరాష్ట్ర ఇట్లా చెప్పుకుంటున్నప్పుడు దాంట్లో కేరళ, ద్రవిడ, ఆంధ్ర అని వస్తుంది. రామాయణ కాలం నుంచి ఇక్కడ ఒక జాతి ఉంటే దానికి ఆంధ్ర అనే పేరు ఉంటే, ఆంధ్ర మహాభారతం, ఆంధ్ర మహాభాగవతం రాశారు. ఇప్పుడు తెలివి ఎక్కువైపోయి, పాండిత్యం ఎక్కువైపోయి, అన్నింటికంటే మించి అధిక ప్రసంగం ఎక్కువైపోయి ఇప్పుడు ఆ తెలుగు భారతం, తెలుగు భాగవతం చేసుకుంటూ ఉన్నారు. అడిగేవాడు లేడు కదా. తెలుగు భాష వచ్చిన వాళ్ళు, బాగా వచ్చిన వాళ్ళు మహా అయితే వేళ మీద లెక్క పెట్టేటంతమంది ఉన్నారో లేరో కూడా. ఎన్టీ రామారావు గారు ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ పేరు కావచ్చు, కానీ ఆయన నినాదము ఆంధ్రుల ఆత్మగౌరవము. ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం తెలుగుదేశం పార్టీ పెట్టారు. తెలుగుదేశం అనే పేరు పెట్టడానికి కారణం, ఆంధ్ర అన్న తర్వాత ఇంకా ప్రాంతాలు మనమే వేరే పేర్లు పెట్టుకొని మానసికంగా విభజితమై ఉన్నాం కాబట్టి ఆంధ్రనాడు అనో ఆంధ్రదేశం అనో పెట్టకుండా తెలుగుదేశం అనే పేరు పెట్టారు. కానీ వారి నినాదం మాత్రం ఆంధ్రుల ఆత్మగౌరవం.
ఇప్పుడు 40 ఏళ్ల తర్వాత వాస్తవంగా తెలుగుదేశం పార్టీ కూడా రాష్ట్ర విభజన అయిపోయిన తర్వాత, తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇప్పుడు ఎక్కడా కూడా ఆంధ్రాలో ఆత్మగౌరవం అనేటువంటి నినాదం లేదు. ఆంధ్రుల సెంటిమెంట్ అనేది లేదు. ఇప్పుడు దీని పేరు మార్చి తెలుగు అని పెట్టినా కూడా అది రాదు. ఓం నమో వెంకట్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భరత్ అందిస్తారు. భరత్, చెప్పండి, గరికపాటి వ్యాఖ్యలపైన భిన్నమైనటువంటి వాదనలు వస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఏదైతే ప్రముఖ ప్రవచనకర్త గరికపాటికి సంబంధించినంత వరకు సంచలన వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి, ఏదైతే ప్రపంచ తెలుగు మహాసభల్లో చర్చించినటువంటి సిచ్యువేషన్, ఏదైతే ఆంధ్రప్రదేశ్ తెలుగుని తెలుగునాడుగా మార్చాలంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. తమిళనాడులా తెలుగునాడు కూడా ఉండాలంటూ కూడా, కేరళ లాగే ఆంధ్రప్రదేశ్ పేరును కూడా తెలుగునాడుగా మార్చాలంటూ కూడా వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో పూర్తిగా సోషల్ మీడియాలో ఈ వ్యాఖ్యలంతా కూడా వైరల్ అయినటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో కమలానంద భారతి స్పందించినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆంధ్రప్రదేశ్ అంటే తెలుగు పదం కాదా అంటూ కూడా వాటిని ప్రశ్నించినటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా ఏదైతే ప్రాచీన కాలం నాటి, అంటే రామాయణ కాలం నాటి నుంచి ఆంధ్ర అనే పేరుందంటూ కూడా ప్రవర్తించడం జరిగింది. మరి ముఖ్యంగా ఏదైతే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉన్నటువంటి ఎన్టీఆర్ ఆంధ్రుల హక్కు అంటూ కూడా చేసినటువంటి పరిస్థితి. అటువంటి నేపథ్యంలో ఆంధ్ర పేరుని తెలుగునాడుగా మార్చాలంటూ కూడా సీనియర్ ఎన్టీఆర్ చెప్పారంటూ కూడా చెప్పడంపై పూర్తిగా కూడా ఆయన వ్యతిరేకించినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరి ముఖ్యంగా గరికపాటికి సంబంధించినంత వరకు ప్రపంచ తెలుగు మహాసభల్లో ఆంధ్రప్రదేశ్ పేరును మార్చాలంటూ ప్రస్తావించడంపై కూడా పూర్తిగా భిన్నవాదనలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. గరికపాటి ఉండేది తెలంగాణలో అయితే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినంత వరకు కూడా ఆయన ఇటువంటి ప్రవచనాలు, ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అయితే తీవ్ర దుమారమే చెలరేగేదని చెప్పొచ్చు. మరి ముఖ్యంగా తెలుగు భాషని కాపాడాల్సినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో తెలుగు భాషని ఏదైతే ప్రభుత్వాలు పూర్తిగా కూడాను దాన్ని తెలుగు భాషను పూర్తిగా పరిణితులు చెందేలా ప్రభుత్వాలకు సంబంధించినంత వరకు ప్రభుత్వానికి ఒక దిశానిర్దేశం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ తెలుగు భాష కోసం ఆంధ్రప్రదేశ్ ని పేరు మార్చాలంటూ కూడా తెలుగునాడుగా మార్చాలంటూ కూడా చెప్పడంపై అయితే మాత్రం పూర్తిగా కమలానంద భారతి వ్యతిరేకించినటువంటి పరిస్థితి. అది కూడా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినంత వరకు రామాయణ కాలం నాటి నుంచి ఉన్నటువంటి సిచ్యువేషన్ ఆంధ్ర అనేటటువంటి పేరు. ఇటువంటి పేరుని నేడు తెలుగునాడుగా మార్చాలని చెప్పడంపై పూర్తిగా కూడా వ్యతిరేకిస్తున్నటువంటి సిచ్యువేషన్. దీనికి సంబంధించినంత వరకు సోషల్ మీడియా వేదికల్లో ఇప్పటికే రీసెంట్ గా కేరళ పేరు ఎప్పుడైతే మార్పు జరిగిందో, కేరళ టు కేరళ, సో ఇప్పటి నుంచి డిమాండ్లు మాత్రం రూపొందుకున్నాయి అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే వెస్ట్ బెంగాల్, పశ్చిమ బెంగాల్ కి సంబంధించి బంగ్లా లేదా బోంగా అనేది మాత్రం మార్చాలని మమతా బెనర్జీ డిమాండ్ చేయడం, తాజాగా గరికపాటి వ్యాఖ్యలు, అంటే మొత్తం చూసుకున్నప్పుడు కొంతవరకు రాష్ట్రాల పేర్లు మార్పుకు సంబంధించినటువంటి అంశానికి ఒక వేదిక మాత్రం కేరళ మార్పు దగ్గర నుంచి మొదలవుతుంది అనుకోవచ్చా రీసెంట్ గా? ఖచ్చితంగా ఏదైతే కేరళ పేరును కేరళంగా మార్చిన దగ్గర నుంచి కూడా రాష్ట్రాల పేర్లు ప్రస్తావనతో పాటుగా తమ ఉనికి చాటుకునేందుకు అనేక మంది ఎవరైతే రాజకీయ నేతలు ఉన్నారో పూర్తిగా కూడా సన్నద్ధమవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉందని చెప్పు. అందులో భాగంగానే గరికపాటి వ్యాఖ్యలను కూడా తీసుకోవాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఒకవైపు మమతా బెనర్జీ కానీ మిగిలిన రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఏదైతే భారతీయ జనతా పార్టీకి సంబంధించినంత వరకు ఉండేటటువంటి కొన్ని ప్రాంతాల్లో కూడా పూర్తిగా కూడా పేర్లు మార్చాలంటూ కూడా ప్రస్తావన మొదలైనటువంటి సిచ్యువేషన్. అయితే ఇదంతా ఓ పక్కన పెడితే ఈవేళ గరికపాటి చేసినటువంటి వ్యాఖ్యలకి సంబంధించినంత వరకు కూడా ఈ ప్రస్తావనలో భాగంగా ప్రస్తావించారంటూ కూడా చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉండగా తెలుగునాడుగా మార్చాలనే దానిపై అయితే మాత్రం పూర్తిగా విమర్శలు వెలువెత్తినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినంత వరకు ఆంధ్ర అనే పేరు పూర్వకాలం నుంచి వస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అటువంటి పేరుని మార్చాలి అనేటటువంటి పరిస్థితికి రావడం, అది కూడా గరికపాటి లాంటి తెలుగుకు సంబంధించినంత వరకు ప్రవర్తనకర్తగా ఉండి ఓ 10 మందికి దిశానిర్దేశం చేసేటటువంటి ప్రవర్తనకర్తగా ఆయనకంటూ గౌరవప్రదమైనటువంటి పేరున్నటువంటి నేపథ్యంలో అటువంటి వ్యక్తులు ఇటువంటి వ్యాఖ్యలు చేయడంపై అయితే మాత్రం తీవ్ర దుమారమే చెలరేగుతుందని చెప్పొచ్చు. ఈ సందర్భంగా కమలానంద భారతి కూడా ఆంధ్రలో తెలుగుకు సంబంధించినంత వరకు తెలుగు భాషను బతికించేటటువంటి పరిస్థితుల్లో ప్రవర్తనకర్తలు పూర్తిగా మాట్లాడేటప్పుడు తెలుగు ఆంధ్రప్రదేశ్ లాంటి అంశాలు కాకుండా తెలుగు బతికే విధంగా కూడా మాట్లాడితే బాగుంటుంది తప్ప ఆంధ్రప్రదేశ్ పేరును మార్చండి, లేకపోతే కేరళ పేరు మారడం వల్ల ఆంధ్రప్రదేశ్ పేరు మారిస్తే బాగుంటుంది, ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదంటూ కూడా పూర్తి స్థాయిలో వ్యతిరేకించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉందని చెప్పొచ్చు. రైట్ భరత్, థ్యాంక్ యూ.
మొత్తం మీద ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పేరును తెలుగునాడుగా మార్చాలంటూ కూడా ఆయన డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో కేరళ లాగా ఆంధ్రప్రదేశ్ పేరు కూడా మార్చాలంటూ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో తెలుగు మాట్లాడేటువంటి ప్రజలుగా రాష్ట్రంగా ప్రజెంట్ 2 తెలుగు రాష్ట్రాలు ఉన్నటువంటి పరిస్థితి. సో ఆంధ్రప్రదేశ్ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో తెలుగునాడుగా మార్చాలని ఆయన డిమాండ్ చేయడం, సో తమిళనాడు లాగానే మార్చాలి అనేది మాత్రం ఆయన ప్రధానంగా చెప్పినటువంటి సారాంశం. అయితే ఆంధ్రప్రదేశ్ పేరులో తెలుగుదనం లేదన్న పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే గరికపాటి వ్యాఖ్యలపైన మాత్రం భువనేశ్వరి పీఠాధిపతి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ అంటే తెలుగు కాదా అంటూ కూడా ఆయన కౌంటర్ ఇచ్చినటువంటి నేపథ్యం. సో రామాయణ కాలం నుంచి ఆంధ్ర అనేటువంటి పదం ఉందని, మరి ముఖ్యంగా తెలుగునాడు అని మార్చిన సెంటిమెంట్ ఏమీ రాదంటూ కూడా కమలానంద భారతి కౌంటర్ ఇచ్చారు. అదేవిధంగా గరికపాటి తెలంగాణలో సెటిల్ అయ్యారు, ఆంధ్రాకు రారు అంటూ కూడా ఆయన విమర్శించారు. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ను తెలుగు నాడుగా మార్చాలి అనేటువంటి గరికపాటి వ్యాఖ్యలపైన మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. ఒకసారి నాడు అనేటువంటి పదం మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో నాడు అని మార్చాలా, సో ఆంధ్ర రాష్ట్రం తర్వాత పెరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ అనేటువంటి అంశాలు పరిశీలన చేసినప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి పేరుకి ఆంధ్రప్రదేశ్ టు ఆంధ్ర నాడుగా మారిస్తే ఉండేటువంటి హిస్టారికల్ సంబంధం ఏంటి అనేటువంటి అంశాలు కూడా తెర మీదకి వస్తున్నాయి. రామాయణ మహాభారత కాలాల నుంచి సో ఆంధ్ర అనేటువంటి పదం ఉందని, మరి ముఖ్యంగా ప్రాచీన కాలంలో సో ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలించినటువంటి శాతవాహనులు కానివ్వండి, రెడ్డి రాజులు కానివ్వండి, సో ఈ మొత్తం ప్రాంతాల్లో వివిధ శాసనాల్లో కూడా పేర్కొన్నటువంటి అంశాలు కూడా ఒక్కసారి చర్చనీయాంశంగా మారుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఓవరాల్గా మాత్రం గరికపాటి వ్యాఖ్యలపైన మాత్రం భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్న సిచ్యువేషన్.